హర్షితను ఆహ్వానిద్దాం హర్షధ్వానాలతో. బాగున్నావా తల్లి? బాగున్నాను సార్. వెరీ గుడ్. ఆ నవ్వు అలాగే కంటిన్యూ చేయి. అంత అందమైన పాటను ఎంపిక చేసుకున్నాను. చాలా గొప్ప పాట ఇది. యేసుదాస్ గారు, చిత్ర గారు పాడినటువంటి పాట. ఇళయరాజా గారు కంపోజ్ చేసింది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసింది. రుద్రవీణ సినిమాలో లలిత ప్రియ కమలం. అంత అందమైన పాట. కన్నుల కోలని ఉదయ రవి కిరణం మెరిసినది. ఊహల జగతిని ఉదయ రవి కిరణం మెరిసినది. అమృత కలశముగా ప్రతి నిమిషం, అమృత కలశముగా ప్రతి నిమిషం కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదగు వరమిది. లలిత ప్రియ కమలం విరిసినది. పవలు కలిపే సూత్రం సాంధ్యరాగం కాదానిలో నాలో పొంగే ప్రణయం. నేల నింగే కలిపే బంధం ఇంద్రచాపం కాదా మన స్నేహం ముడివేసే పరువం. కలల విరులవనం మన హృదయం, కలల విరులవనం మన హృదయం. చేరిన తరుణం కోటి తలపుల చిగురులు తొడిగెను. తేటి స్వరము మధువులు చిలికెను. తీపి పలుకుల చిలుకల కిలకిల తీగ సొగసుల తొణికిన మిలమిల పాడుతున్నది ఎదమురళి. రాగఝరి తరగల మృదురవళి తూగుతున్నది మరులవని. లేత విరి కులుకుల నటనగని వేల మధుమాసముల పూల దరహాసముల మనసులు మురిసెను. లలిత ప్రియ కమలం విరిసినది. కన్నుల కోలని ఉదయ రవి కిరణం మెరిసినది. చేరుకోగా కాదానికై మ్రోగే ప్రాణం ప్రణవం. తీసే శ్వాసే ధూపం చూసే చూపే దీపం కాదా మమకారం నీ పూజా కుసుమం. మనసు హిమగిరిగా మారినది, మనసు హిమగిరిగా మారినది. కలసిన పశుపతి పదగతి కాగా మేని మలుపుల చెలువపు గమనం. వీణ పలికిన జిలిబిలి గమకము కాలి మూవ నిలిచెను కాలము. పూల పవనం వేసెను తాళము గేయమైనది తొలి ప్రాయం. ప్రాయమని మాయని మధుకావ్యం స్వాగతించెను ప్రేమ పథం. సాగినది ఇరువురి బ్రతుకు రథం. కోరికల తారకల సీమలకు చేరుకొనే వడి వడి పరువిడి ఉదయ రవి కిరణం మెరిసినది. ఊహల జగతిని లలిత ప్రియ కమలం విరిసినది. కన్నుల కోలని లలిత ప్రియ కమలం విరిసినది.
తమిళనాట కచేరీ, సంప్రదాయ కచేరీ జరుగుతున్నప్పుడు పాడుతున్నవారు కానీ, ఇప్పుడు పాడుతున్న దాస్ గారు, యేసుదాస్ గారు కచేరీ చేస్తున్నారు అనుకో, పక్క వాయిద్యాలు ఏదైనా అద్భుతంగా వేస్తే భలే భలే అంటుంటారు. ఆడియన్స్కి కూడా అదే అలవాటు. అక్కడ ఎవరైనా ఒక మంచి సంగతి వేసినా, ఏదైనా ఒక తాళ ప్రక్రియలో అద్భుతం జరిగినా కూడా భలే భలే అని చప్పట్లు కొడతారు. ఇప్పుడు నేను అలా భలే భలే అని నీకు చప్పట్లు కొడుతున్నాను. చివరికి వచ్చేసరికి ఆ సంగతి కొంచెం ఇబ్బంది పడ్డావు. అది తప్పిస్తే పాట మొత్తం చాలా పక్కాగా, శృతి సుభగంగా, ఎక్కడా ఉచ్చారణ దోషాలు లేకుండా చక్కగా సాగింది. ఊపిరి తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది, ఎందుకంటే ఇద్దరూ పాడేటటువంటి భాగాన్ని నువ్వు పాడుతున్నావు కాబట్టి కొన్ని అక్షరాలు అక్కడ ఊపిరి తీయడం వల్ల వినపడకపోవచ్చు. అది క్షమార్హం. లాస్ట్లో వచ్చిన ఒక చిన్న సంగతి, అది ఇప్పుడు పాడితే కరెక్ట్గా వస్తుందేమో. లలిత లలిత ప్రియ కమలం విరిసినదే, కన్నుల కోలని లలిత ప్రియ కమలం. అంతే. లలిత ప్రియ లలిత ప్రియ కమలం అంతే, చిన్నది వచ్చేస్తుంది నీకు, అదేం ప్రాబ్లం లేదు. కథానాయిక పాత్ర పేరు లలిత, అందుకని లలిత రాగంలోనే చేశారు ఇళయరాజా గారి పాటను. అంత అందమైనటువంటి వాద్య గోష్ఠి, అంత అందమైనటువంటి పాడడం, అంత అందమైనటువంటి సాహిత్యం, ఇన్ని కలిస్తే చిరంతనంగా నిలిచిపోయే పాట పాడుతా తీగాలో ఇప్పటికి నీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని నా అభిప్రాయం. ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ అమ్మా. ఇదిగిదిగో నా రాముడు ఈడని కొలువుండిన కీరవాణి గారి బర్త్డే సెలబ్రేషన్ ఎపిసోడ్ సందర్భంగా ముద్దుల సీతతో ఈడని పిల్లలందరూ కీరవాణి గారి పాటలు ప్రెజెంట్ చేయబోతున్నారు. ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇది గోరా బదరి. పాట ఇప్పటివరకు నేను ఇలాంటి రియాలిటీ షోలో వినడం ఇది మొదటిసారి. అలకనంద జల సంగీతం శ్రీహరి నామం, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ భక్తి పారవశ్యం. జ్ఞానం మోక్షం వసగే వైకుంఠం. సంగీత ప్రపంచంలో నువ్వు సరిగ్గా దానికి ఎక్స్పోజ్ అవ్వట్లేదు, నీకు ఇంకా జ్ఞానం పరిపూర్ణంగా రాలేదు. వేసుకోండి తమ్లైల్స్. నువ్వు రెడీనా చాకరికి? తొలుగును నిలువున తొలిచిన గాయముది తన జన్మకి తరగని వరముల. కెరీర్లో ఒక్క పాట ఇలాంటిది పాడితే బాగుండు. సో ఈ పాట అలా అనిపిస్తుంది నాకు. పాట నీ కోసం నువ్వు పాడుతున్నట్టుగా పాడుకున్నావు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే. అంత్యాక్షరి కాదు, ఇది బంత్యాక్షరి అండి. ఇది చదువులమ్మ చెట్టు ఈయన లోతో ఫినిష్ చేశారు. కరెక్ట్. అనిల్ గారు, 4 రోజు మనకు రైట్స్ ఉన్నాయా? హ్యాపీ బర్త్డే ట్యూన్ వినని వాళ్ళు లేరు. దయచేసి మీరు హ్యాపీ బర్త్డే అని చెప్పండి కదా, తప్ప ఆ ట్యూన్ పాడదు. దానికి ఒక హిస్టరీ ఉంది. మీకు ఇష్టమైన కేక్ అని నాకు చెప్తున్నారు. ప్లమ్ కేక్ కేక్ ఆకారంలో లేదు, కానీ మీకు చాలా ఫేవరెట్.